నమస్కారం. మనిషికి ఎప్పుడు ఉండే ఓ పెద్ద ప్రశ్న అంటే మరణం తర్వాత ఏమవుతుంది? అవును, వేల ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నాం. మన పూర్వీకులు దానికి పునర్జన్మ అని ఓ సమాధానం చెప్పారు. అంటే ఆత్మ లేదా చైతన్యం కొత్త శరీరంలోకి వెళ్తుందని. సరిగ్గా ఈరోజు మనం సల్మాన్ ఖాన్ పఠాన్ రాసిన ఒక పరిశోధనా పత్రం ఆధారంగా ఈ కాన్సెప్టును కొంచెం కొత్తగా చూద్దాం. కొత్తగా అంటే? అంటే భవిష్యత్ టెక్నాలజీ దృష్టితో అన్నమాట. ఈ పత్రం పేరు పునర్జన్మ పునర్నిర్మించబడింది, ఆధునిక సాంకేతికత దృష్టితో ప్రాచీన భావనలు. ఓ, ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, ఇది పాత నమ్మకాలు, ఇప్పటి సైన్స్ ప్రయత్నాలు, ఇంకా ఊహల్లో ఉన్న టెక్నాలజీని కలిపి పునర్జన్మ ఐడియాను ఎలా అర్థం చేసుకోవచ్చో చర్చిస్తుంది. సరే, మన లక్ష్యం ఈ ఊహాజనిత ఆలోచనల్ని కొంచెం లోతుగా చూడటమే కదా? ఖచ్చితంగా. ఈ ప్రాచీన భావనలు, టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. అసలు ఈ పునర్జన్మ ఆలోచన చాలా పాతది కదా? ఎక్కడ్నించి మొదలైంది? ముఖ్యంగా మన భారతదేశంలో వేదాలు, ఉపనిషత్తుల్లో దీని మూలాలున్నాయి. క్రీస్తుపూర్వం 1500 ఆ టైంలోనే. అంటే సంసారం, ఆ జనన మరణ చక్రం గురించి. అవును, సంసారం, మోక్షం, కథోపనిషత్లాంటి వాటిలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఇండియాలోనే కాదు, గ్రీస్లో పైథాగరస్, ప్లేటో వీళ్లు కూడా ఆలోచించారు కదా? నిజమే, వాళ్ల రచనల్లోనూ కనిపిస్తుంది. అలాగే ఈజిప్ట్, చైనా, జైనమతంలో కూడా మరణానంతర జీవితం, కర్మ, పునర్జన్మలాంటి నమ్మకాలున్నాయి. సరే, ఇది గతం. మరి ఇప్పుడు ఆధునిక సైన్స్ ఏమన్నా చెప్పిందా దీని గురించి? ప్రయత్నాలు జరిగాయి. వర్జీనియా యూనివర్సిటీలో డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్, ఆయన దాదాపు 3000 కేసులు పరిశీలించారు. 3000? అవేంటి? పూర్వజన్మ జ్ఞాపకాలున్నాయని చెప్పే పిల్లల కేసులన్మాట. ఆయన తర్వాత డాక్టర్ జిమ్ టక్కర్ కూడా ఈ పని కొనసాగించారు. వాళ్ళెలా పరిశోధించారు? పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు చెప్పే వివరాలని పాత రికార్డులతో పోల్చడం, పుట్టుమచ్చలు, లోపాలు లాంటివి కూడా గమనించడం. ఇండియాలో కూడా శాంతిదేవి కేసు అంటారు కదా, 1930లలో. అది చాలా ఫేమస్. అవును, చాలా ఫేమస్. డాక్టర్ సత్వంత్ పస్రిచా కూడా ఇక్కడ చాలా స్టడీస్ చేశారు. కానీ సైంటిఫిక్ కమ్యూనిటీలో దీనికి పెద్దగా అంగీకారం రాలేదు. ఎందుకంటే ఒక మెమరీ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దానికి బయోలాజికల్ మెకానిజం ఏదీ కనుక్కోలేదు కదా. అంటే పిల్లలు చెప్పేవి ఎంతవరకు నమ్మొచ్చు అనే ప్రశ్న కూడా ఉందన్నమాట. సరిగ్గా, ఆ విశ్వసనీయతపై సందేహాలున్నాయి. ఓకే, అంటే ప్రస్తుతానికి సైన్స్ దగ్గర గట్టి ఆధారాలు లేవు. మరి ఈ పత్రం దేని గురించి మాట్లాడుతోంది? ఇక్కడే అసలు విషయం. ఇప్పటి సైన్స్ లిమిటేషన్స్ ఒప్పుకుంటూనే ఈ పత్రం ఒక అడుగు ముందుకేసి పూర్తిగా ఊహాజనితంగా ఆలోచిస్తుంది. ఊహాజనితంగా? అవును, భవిష్యత్తులో టెక్నాలజీ ఈ చిక్కుముడిని విప్పగలదేమో అని ప్రశ్నిస్తుంది. కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించొచ్చు. భలే ఉంది. టెక్నాలజీ పునర్జన్మ ఎలా సాధ్యం? కొన్ని ఐడియాస్ మున్వైఖరిస్తోంది పత్రం. ఒకటి, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు, అంటే బీసీఐలు, న్యూరాలింటి లాంటివి వినే ఉంటారు. విన్నాను. భవిష్యత్తులో ఇవి మన బ్రెయిన్ యాక్టివిటీని రికార్డ్ చేసి మన జ్ఞాపకాలు, వ్యక్తిత్వం, అంటే మన చైతన్యాన్ని డిజిటల్గా సేవ్ చెయ్యగలవేమో అని ఒక ఊహ. అమ్మో, అంటే మనల్ని మనం ఒక హార్డ్ డ్రైవ్లో దాచుకోవచ్చా? అదే ప్రశ్న. ఇంకో ఐడియా, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ. ఇది కొంచెం కాంప్లెక్స్. కొంచెం సింపుల్గా చెప్పగలరా? సరే, మన చైతన్యానికి ఏవైనా క్వాంటమ్ లక్షణాలుంటే అది శరీరం పోయినా ఒక క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ లాగా మిగిలిపోతుందా? మిగిలిపోతే ఆ ఇన్ఫర్మేషన్ను క్యాప్చర్ చేసి వేరే మీడియంకి, అంటే బహుశా కొత్త శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేయగలమా? ఇది మరో ఊహ. ఓహ్, ఇది వింటుంటేనే ఏదోలా ఉంది. అంటే ఆత్మ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్ లాంటిదా ఈ థీరీ ప్రకారం? దాదాపుగా అంతే. పత్రం ఊహిస్తున్నదదే. మనం ఆత్మ అన్నదాన్ని భవిష్యత్తులో ఒక సంక్లిష్టమైన సమాచార నమూనాగా చూస్తానేమో. దాన్ని టెక్నాలజీతో కాపీ చేసి, స్టోర్ చేసి, ట్రాన్స్ఫర్ చెయ్యగలిగితే అప్పుడు పునర్జన్మ అంటే ఏమవుతుంది? ఆ స్టోర్ చేసిన సమాచారాన్ని, ఆ చైతన్యాన్ని కొత్త బాడీలోకి, అది బయలాజికల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా, దానికి అప్లోడ్ చేయడం లాంటిదా? సరిగ్గా అదే ఈ పత్రం యొక్క ఊహాజనిత ప్రతిపాదన. అంటే మరణానంతర జీవితం అనేది మన చైతన్యం యొక్క డేటా బ్యాకప్. పునర్జన్మ అంటే ఆ డేటాని రీస్టోర్ చేయడం. అయితే ఇదంతా ప్రస్తుతానికి ఊహే కదా? ఖచ్చితంగా.
పూర్తిగా భవిష్యత్ సాంకేతికత మీద ఆధారపడిన ఊహ మాత్రమే. కాని ఈ ఆలోచనలు తల తిరిగిపోయేలా ఉన్నాయి. ఒకవేళ ఇది నిజంగా సాధ్యమైతే కొన్ని ప్రశ్నలొస్తాయి కదా. తప్పకుండా. అసలు నేను అంటే ఎవరు? ఆ ట్రాన్స్ఫర్ అయిన చైతన్యం నిజంగా అసలు వ్యక్తినా లేక జస్ట్ ఒక కాపీనా? చూశారా, ఇక్కడే అసలైన ఫిలసాఫికల్ ప్రశ్నలు. టెక్నాలజీతో అమరత్వం వస్తే ఏంటి పరిస్థితి? గుర్తింపు సమస్యలు, ఇంకా జీవితానికి అర్థం ఏంటి? పునర్జన్మ చక్రాన్ని, ఆ చైతన్యం పరిణామం చెందడానికి అంటే బెటర్ అవ్వడానికి జరిగే ఒక ప్రాసెస్ లాగా చూడొచ్చా? ఇలా ఎన్నో. నిజమే. మొత్తానికి ఈ పరిశోధనా పత్రం పాత నమ్మకాలని, ఫ్యూచర్ టెక్నాలజీ ఊహలని కలిపి మనల్ని ఆలోచింపజేస్తుంది. అవును, ఇది ప్రస్తుతానికి ఊహే అయినా గతం, భవిష్యత్తుల మధ్య ఒక బ్రిడ్జ్ కట్టే ప్రయత్నం లాంటిది. ఇది కేవలం ఒక ఆలోచనా ప్రయోగం అనుకోవచ్చు. అంతే. కానీ మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, మన అస్తిత్వం ఏంటి అని తిరిగి ఆలోచించేలా చేస్తుంది. చివరిగా ఒక్క ఆలోచన రేకెత్తిద్దాం. ఒకవేళ భవిష్యత్తులో మన చైతన్యాన్ని నిజంగానే డిజిటల్ డేటాలా మార్చి బదిలీ చేయగలిగితే అది కేవలం పునర్జన్మ అనే కాన్సెప్ట్నే కాదు, అసలు మనిషి అనే నిర్వచనాన్నే పూర్తిగా మార్చేస్తుందేమో కదా. ఆలోచించండి.